ఇటువంటి అనెథికల్ ప్రాక్టీసెస్ ఏమైనా చేస్తే క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయండి వాళ్ళ మీద అనేసి కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏకగ్రీవం అవ్వడానికి ఎవరి మీద ఒత్తిడి తెచ్చి ఏకగ్రీవాలు చేసినా, ఎవరైనా నామినేషన్ వేయకుండా వాళ్ళని ఒత్తిడికి గురి చేసి వాళ్ళని ప్రలోభాలకు గురి పెట్టినా కానీ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవబడుతుంది. సో దయచేసి అభ్యర్థులందరూ కూడా పోటీ చేస్తేనే ప్రజాస్వామ్యంలో మనకి ఏదైనా కానీ ఫలితం అనేది మంచిగా ఉంటుంది. పోటీ అనేది కూడా ప్రజాస్వామ్యంలో చాలా అవసరం కాబట్టి సో ఏ విధమైన భయభ్రాంతులకు ప్రలోభాలకు లోను కాకుండా అందరూ కూడా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు పోటీ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేసినామని తెలియజేస్తూ, ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసినా కానీ కూడా మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎంఆర్ఓ గారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి మండల్ లెవెల్ ఇన్ఛార్జ్ ఉంటారు. సో ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేసినా కానీ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏ విధమైన పర్మిషన్స్ కావాలంటే కూడా తహసీల్దార్ గారు ఎస్హెచ్ఓ గారిని కోఆర్డినేట్ చేసుకొని పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సంబంధిత పోలీస్ శాఖ ద్వారా లోకల్ శాఖ నుంచి సో ఏం పర్మిషన్స్, వెహికల్ పర్మిషన్స్ లేకపోతే సభల పర్మిషన్స్ ఏమేమి కావాలని కానీ అభ్యర్థులు సంబంధిత తహసీల్దార్కి కూడా అప్లై చేసుకుంటే వాళ్ళు పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.